హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం సిపిఆర్ విడ్త్ అనేది కొంచెం వైడ్గానే రావడం జరిగింది. ప్లస్ సిపిఆర్కు ప్రీవియస్ డే హై అండ్ R1 ఇంచుమించుగా ఈక్వి డిస్టెన్స్లో ఉండడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనకు సైడ్ వేస్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి సో మనం ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం ప్రైస్ రిజెక్షన్స్ అనేటివి ఎక్కడ చూడాలి? ఇన్ జనరల్గా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ ప్రైస్ రిజెక్షన్ అంటే విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఏదైనా ఒక 5 minutes క్యాండిల్ ఈ ఏరియా దగ్గర ఈ జోన్ దగ్గర రిజెక్షన్స్ వస్తే మనం ట్రేడ్ వేసుకోవడానికి ప్లాన్ చేస్తాం, అంటే సెల్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. సో ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందనుకోండి, ఇదే సినారియోలో బయింగ్ సైడ్ వెళ్తాం. సో మనకు ఇలాంటి ఆపర్చునిటీ ఇది ఓపెన్ అవుడే R1 కింద ఓపెన్ అయింది. ఫస్ట్ 5 minutesలోనే R1 బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. సో R1 బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిందని చెప్పి మనం బై చేస్తామా? బై చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉంది. వైడ్గా ఉన్నప్పుడు సైడ్ వేస్ అంటే రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. పర్టికులర్గా R1 R2 ఇలా ఏదైనా ఒక పైవట్ పాయింట్ దగ్గర. సో ఈ పైవట్ పాయింట్ బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ పైవట్ పాయింట్ ఏదవుతుంది? ఒకవేళ మీరు ఎవరైనా బై చేస్తే ఎక్కడ చేయాలి? 15 minutes హై తర్వాత ఇక్కడ బై చేస్తే మీ యొక్క టార్గెట్ ఓన్లీ ఇంతే అవుతుంది, బట్ మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇంత అవుతుంది. సో ఇది రిస్క్ టు రివార్డ్ ఫేవర్గా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఈ సందర్భంలో మనం బై చేయడానికి ఆపర్చునిటీ అయితే లేదు. సో మరి ఎక్కడ సెల్ చేస్తాం? సో ఈ క్యాండిల్ దగ్గర సెల్ చేయాల్సిన ఆపర్చునిటీ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ ఎంత? ఓన్లీ స్టాప్ లాస్ ఇంతే. ఈ సందర్భంలో మీకు స్టాప్ లాస్ ఎంత? సో ఇది రిస్క్ టు రివార్డ్ ఫేవర్గా ఉందా? సో ఇది రిస్క్ ఇంత, ఇది రిస్క్ ఇంత. సో దీని టార్గెట్ ఇంత, దీని టార్గెట్ ఇంత. సో విచ్ ఈజ్ బెటర్? సో ఇలా రిస్క్ టు రివార్డ్ను మీరు మీ యొక్క ఆర్ఆర్ అనేది మీకు ఫేవర్గా ఉన్నంతసేపు, అది ఎలాంటి ట్రేడ్ అయినా కానివ్వండి, ఎలాంటి స్క్రిప్ట్ అయినా కానివ్వండి, మీరు ఓవర్ ఏ టైం మీరు ప్రాఫిట్లో ఉంటారు. బట్ ఈ రూల్స్ను ఫాలో కండి. సో పర్టికులర్గా ఈ సిపిఆర్ను ఫాలో అవ్వండి, సిపిఆర్ను లేదా క్యామెరాలను ఫాలో అవుతూ. సో మనం డిస్కషన్ చేసుకున్న సెటప్స్ ప్రకారం ఎక్కడ రిజెక్షన్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుందని మనం ఒక అంచనాకైతే రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో మీ యొక్క స్టాప్ లాస్ ఇంత, టార్గెట్ అనేది ఇంత ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఈ స్ట్రాటజీని మనం డిస్కషన్ చేయడం జరిగింది. వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. పర్టిక్యులర్గా R1 R2 ఎనీ పైవట్ పాయింట్ R3 దగ్గర, అంటే ఈ పైవట్ పాయింట్స్ దగ్గర మాత్రమే మనం సెల్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సిపిఆర్ పైన ప్రైస్ అనేది ట్రేడ్ అయినప్పుడు. సో అలానే రావడం జరిగింది. ఒకసారి కెమెరా ఇండికేటర్ని కూడా యాడ్ చేద్దాం. సో కెమెరా ఇండికేటర్ని యాడ్ చేస్తే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయితే ఇన్ జనరల్గా H4 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, మీ యొక్క టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో నిఫ్టీ అనేది ఇంత దూరం వెళ్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయము, వెళ్తుందని కూడా ఊహించము కూడా. సో కాబట్టి ఈ సందర్భంలో ఇది మీ యొక్క రిస్క్ రివార్డ్ ఇంత ఉంటుంది. సో ఓన్లీ సింగిల్ క్యామెరా ఈ సెటప్ని యూజ్ చేస్తేనైతే డెఫినెట్గా ఈరోజు అయితే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో రెండింటిని యూజ్ చేసినప్పుడు ఇక్కడ R2 ఉంటుంది. సో R2 ఉంటుంది కాబట్టి R2 దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోము, అంటే రెండు ఇండికేటర్స్ని యూజ్ చేస్తే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయము. ఒకవేళ ఒకటే ఇండికేటర్స్ని యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా కెమెరాల ప్రకారం ఎస్ఎల్ హిట్ కావడం జరిగింది. సో ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనమైతే కొన్ని జోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్స్ వరకు రాలేదు ప్రైస్ అనేది. సో కాబట్టి దాన్ని వదిలేద్దాం. సో ఇక ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే సో ఎక్కడ క్వాలిటీ జోన్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ
మనం ఇంట్రాడే విత్ ఇన్ ద 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ ఒక జోన్ మనం కన్సిడర్ చేసినట్టయితే, సో ఇక్కడ ఒక జోన్ ఉన్న చూడండి. సో ర్యాలీ బేస్ డ్రాప్. సో ఈ జోన్ డ్రా చేసినట్టయితే ఓన్లీ 6 పాయింట్స్ టాప్ లాస్ తోటి 6 పాయింట్స్ తోటి మనకి ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ జోన్కి వచ్చినప్పుడు చూడండి, ఈజీగా మోర్ దెన్ 66 పాయింట్స్ అంటే ప్లస్ 5 పాయింట్స్ మీరు బఫర్ వేసుకున్నాం. నియర్గా అంటే 10 to 11 పాయింట్స్, 10-11 పాయింట్స్ అయినప్పటికీ కూడా ఈజీగా 20-30 పాయింట్స్ అయితే ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇలా అంటే మీరు ఒకవేళ ఇది క్వాలిటీ జోన్ అంటే క్వాలిటీ జోన్, ఒకవేళ ఈ జోన్ ఫామ్ అయిన తర్వాత ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ కావడం జరిగింది. సో మళ్ళీ ప్రైస్ అనేది కమింగ్ అనేది స్లోగా రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో డెఫినెట్గా ఇలాంటి ఈ జోన్ను మనం క్వాలిటీ జోన్గా కన్సిడర్ చేయడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఇంకొకటి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఒక ర్యాలీ క్యాండిల్, ఇది ఒక బేస్ అంటే డ్రాప్ క్యాండిల్. సో రెండు మూమెంటం క్యాండిల్స్ ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు సో మనం అక్కడ ఒక జోన్ డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ జోన్ ఏంటి, ఇది సప్లై జోన్ అవుతుంది. బట్ ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకొకటి అంటే బుల్ క్యాండిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఫ్లిప్ జోన్గా మారుతుంది. వన్స్ ఫ్లిప్ జోన్గా మారినప్పుడు చూడండి, మళ్ళీ ప్రైజెస్ ఇది నియర్లీ 16 పాయింట్స్ ప్లస్ ఒక 4 పాయింట్స్ 20 పాయింట్స్. సో 20 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఈజీగా 40 పాయింట్స్ అయితే రావడం అయితే, మోర్ దెన్ 40 పాయింట్స్ పైన రావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. ఇక రేపటి రోజున ఈ జోన్స్కి ఇంపార్టెన్స్ ఉన్నది. సో ఇది ఆల్రెడీ 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఉన్నది కాబట్టి ఈ జోన్ను దీన్ని కూడా కన్సిడర్ చేయండి. సో ఇది ఆల్రెడీ టెస్టెడ్ సెకండ్ టైము పాసిబిలిటీ అయితే ఉంటుంది చూడండి. బట్ ఈ జోన్ అనేది ఫ్రెష్ జోన్, డిమాండ్ జోన్ అనేది ఇది ఫ్రెష్ జోన్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి. ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోండి. సో ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. గుడ్ రిజల్ట్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇవి నిఫ్టీకి సంబంధించిన సప్లై డిమాండ్ జోన్స్. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిద్దాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,400 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 16,400 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది, ఇక్కడ నుంచి ఇటు లాంగ్ బిల్డప్ ఉంది. సో మనం ఏమీ చెప్పలేము యాజ్ పర్ ద కాల్ డేటా ప్రకారం. పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇక్కడే ఉన్నది 15,900. థర్డ్ అనేది ఇది అవుతుంది 16,200 అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 16,200 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. ప్లస్ మనకు ఈ
కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ అనేవి రైజింగ్ అవుతూ ఉన్నది. అలాగే ఫ్యూచర్ కుమో కూడా రైజింగ్ అవుతూ ఉంది. పర్టికులర్గా ఇలా రైజింగ్ అవుతున్నంతసేపు ప్రైస్ అనేది ఇంకా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిలలో ఎప్పుడైనా మనకు ఇట్లా సైడ్ వేస్ కానీ ఇలా ఫ్లాటనింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికి రైజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ముందుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మరి ఎక్కడి వరకు వెళ్తుందంటే మనం ఏమీ చెప్పలేము. ప్రస్తుతానికి నెక్స్ట్ టార్గెట్ అయితే 16,400 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంది అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. మేబీ ఈ వీక్లో వీలైతే అంటే 16,500 వరకు కూడా వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక డౌన్ సైడ్ సినారియో గురించి మాట్లాడినట్టయితే ప్రైజెస్ అనేవి సో ప్రస్తుతానికి ఇక్కడ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఈ లో అనేది అంటే ఈరోజు లో అనేది బ్రేక్అవుట్ అయితే ఈ 16,176 అనే లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది అంటే ఇది ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ గ్యాప్ ఉంది అంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు. సో ఈ గ్యాప్ అనేది ఫిల్ కాకపోతే ప్రైజెస్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా బౌన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి అంటే పర్టికులర్గా ఏదైతే మనం ఈ గ్యాప్ అనుకుంటున్నామో ఈ గ్యాప్ కిందనే ఓపెన్ అయిందనుకోండి ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. 16,000 వరకు రావడానికైతే 15,900 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక అవర్లీ క్యాండిల్లో చూసినప్పుడు అవర్లీ ప్రకారం ప్రైజెస్ అయితే సైడ్ వేస్లో ఉంటున్నవి చూడండి. సో ఇవి రెండు ఫ్లాటనింగ్గా ఉంటున్నాయి. కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ ఇవి రెండు ఫ్లాటనింగ్గా ఉంటే ప్రైజెస్ అనేవి డెఫినెట్గా ఇక్కడికి పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మన టార్గెట్ నెక్స్ట్ 400 రావచ్చు, లేదా 400 నుంచి రిజెక్షన్స్ రావచ్చు, లేదా ఈ 16,200 16,160 నుంచి బౌన్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 16,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ 16,159 160 కింద ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా 16,000 వరకు రావడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. సో మనం అప్పుడు ఇక్కడ 16,000 దగ్గర బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడాలి, లేదా ప్రైజెస్ అనేవి ఇక్కడే పైన ట్రేడ్ అయితే మాత్రం 16,160 దగ్గర మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇది వీటి కింద ట్రేడ్ అయితేనే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 15,700 800 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అప్పటి వరకు అయితే ప్రైజెస్ అనేవి అప్సైడ్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు సో నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ ఉండడం జరిగింది. సిపిఆర్ విడత్ అనేది కూడా కొంచెం వైడనింగ్గానే ఉండడం జరిగింది, ఎబో యావరేజ్గా ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి? సో R1 దగ్గర రిజెక్షన్ కానీ, R2 దగ్గర రిజెక్షన్స్ కానీ, R3 దగ్గర ఇలా ఒక పైవట్ పాయింట్ దగ్గర రిజెక్షన్స్ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ అంశం ఏంటంటే ప్రీవియస్ డే హై అనేది ఈ R1 అనేది కొంచెం డిస్టెన్స్గా లేవు, అంటే ఈక్వి డిస్టెన్స్గా లేవు. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉండదు. సరే ఎనీహౌ కొంచెం వరకు మనకు మ్యాచ్ అవుతుంది కాబట్టి సో మనం స్ట్రిక్ట్గా రూల్సే ఫాలో కావాలి. సో మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే రూల్స్ రాసుకున్నామో ఆ రూల్స్ ప్రకారం ట్రేడ్ రాకపోతే రానివ్వండి, స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ కానివ్వాలి. సో మనం ప్రతిరోజు మనకు ప్రాఫిట్ రావాలంటే రాదు. సో మనం అనుకున్న సెటప్ ప్రకారం రాకపోవచ్చు. సో చూడండి, సో ఇది R1 R2 దగ్గర రిజెక్షన్. సో ఇది మీ యొక్క సెల్ ఎంట్రీ. ఇక్కడ నెక్స్ట్ క్యాండ్లోనే సెల్ సైడు అంటే టార్గెట్ అంటే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. సో తర్వాత ఇమీడియట్గా మళ్ళీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇది మీ యొక్క స్టాప్ లాసు, ఇది మీ యొక్క టార్గెట్ అవుతుంది. సో టార్గెట్ అనేది మోర్ దెన్ 1:1.5 అవుతుండడం జరిగింది. సో ఈ సందర్భంలో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ ఇక్కడ రావడం జరిగింది చూడండి. సో R2 దగ్గర రిజెక్షన్స్ రాలేవు, R3 దగ్గర రిజెక్షన్స్ రావడం జరిగింది. సో ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మీ యొక్క స్టాప్ లాసు. సో ఈజీగా 1:1.5 అయితే రావడం అయితే జరిగింది. సో ఇలా ఒక దగ్గర మీరు 1% లాస్ కావడం జరిగింది, ఇంకో దగ్గర 1.5% అనేది టార్గెట్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి రిస్క్ అనేది ఫేవర్గా ఉన్నది మాత్రమే తీసుకోండి. సో ఇక్కడ సార్ మరి ఇలా ర్యాలీ జరిగింది కదా, మీరు సెల్ సైడ్ ఎందుకు వెళ్ళమని చెప్తున్నారంటే సో మనం అలాంటి స్ట్రాటజీస్ డిస్కషన్ చేయడం జరిగింది.
సో ఈ స్ట్రాటజీలు అనేవి మనం సిపిఆర్ వైడనింగ్గా ఉన్నప్పుడు ఇలా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ R3 దగ్గర కానీ ఇలా ఎనీ ప్రైవేట్ పాయింట్ దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేద్దాం. కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినప్పుడు ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు H4 పైన బ్రేక్అవుట్ అయితే H4 పైన ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. సో 5th క్యాండిల్లో ఇక్కడ ఇనిషియేట్ కావడం జరిగింది. సో చూడండి, ఒకవేళ మనం ఈ కెమెరాలో ఇండికేటర్ను యాడ్ చేసినట్టయితే ఇక్కడే R1 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇన్ జనరల్గా ఇక్కడ ట్రేడ్ అయితే అంటే రెండు ఒకటేసారి చూస్తే అక్కడ సిపిఆర్ ప్రకారం మనం ట్రేడ్ తీసుకోము. సరే, ఎనీహౌ రెండు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను రెండు యూజ్ చేసి చెప్తా ఉంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సార్, కొంచెం వేరుగా చెప్పండి అని చెప్పి నాకు మెయిల్స్ వస్తున్నాయి. సో అందుకోసమే నేను విడివిడిగా చెప్తున్నాను. ఒకవేళ మీరు పాసిబిలిటీ అయితే రెండు ఒకటేసారి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో అకార్డింగ్ టు కెమెరాలో ఇండికేటర్ ప్రకారం ఇక్కడ ప్రైస్ అనేది సో మన ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది, H5 అవుతుంది. సో ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేశారు, ఒకటి నిఫ్టీలోనేమో సేమ్ సినారియో రావడం జరిగింది, బట్ నిఫ్టీలో టార్గెట్ అచీవ్ కాలేదు. ఇక్కడ ఎందుకు అచీవ్ అయింది, ఇక్కడ ఎందుకు అచీవ్ అయింది? సో మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. సో నిఫ్టీలోనేమో ఈ H4 అండ్ H3 అనే విడ్త్ అనేది కొంచెం వైడనింగ్గా ఉంది, అందుకోసమే ప్రైజెస్ అనేవి పెద్దగా మూమెంట్ అనేది లేదు. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీలోనేమో నేరోగా ఉండడం జరిగింది. సో నేరోగా ఉన్నప్పుడు ఇలాంటి H3 H4 మధ్యలో ప్రైస్ అనేది ఓపెన్ అయినప్పుడు డెఫినెట్గా ప్రాఫిట్ సైడ్ ఉండడానికి అంటే H5ని టచ్ చేయడానికైతే ప్రాబబిలిటీ ఉంటుంది. అదే నిఫ్టీలో H5ని టచ్ చేయలేదు, సేమ్ సినారియో, అక్కడ కూడా H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ, బట్ H5ని టచ్ చేయడం జరగలేదు. సో మనం చూడండి, అంటే మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు దీని యొక్క విడ్త్ను కంపారిజన్ చేసుకోండి. ఈవెన్ మన సిపిఆర్ విడ్త్ని ఎలా కంపారిజన్ చేసుకుంటామో H3 H4 విడ్త్ను కంపారిజన్ చేసుకోండి, లేదా H3 అండ్ L3 విడ్త్ను కూడా కంపారిజన్ చేసుకోండి. ఈ విడ్త్ చూడండి, ఇది ఇంత ఉన్నది. సో ఇదే ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి చూడండి, బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఇది ఇంతే ఉండడం జరిగింది. కాబట్టి ఈ విడ్త్ను కూడా కంపారిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ H3 L3 అనే విడ్త్ అనేది ఎంత పెద్దగా ఉంటే ప్రైజెస్ అనేవి అంత సైడ్ వేస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవి ఎంత నేరోగా ఉంటే ప్రైజెస్ అంత ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసమే బ్యాంక్ నిఫ్టీలో H5 అనేది టార్గెట్ హిట్ కావడం జరిగింది, నిఫ్టీలో H5 వరకు వెళ్ళలేదు అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం రెండు జోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్స్ ప్రైస్ బ్రేక్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. బట్ ఈ జోన్స్ దగ్గర కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద మనకి ఎలాంటి ట్రేడ్స్ అనేటివి ఎగ్జిక్యూటివ్ కాలేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చెయ్యము. ఇక సప్లై డిమాండ్ జోన్స్ విత్ ఇన్ ద ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డిస్కషన్ చేసినప్పుడు సో ఇది క్వాలిటీ జోన్ అవుతుందా కాదో ఒకసారి జస్టిఫై చేసుకోండి మీరే. సో ర్యాలీ బేస్ డ్రాప్, ఈ లెగ్అవుట్ క్యాండిల్ని చూడండి ఎంత మూమెంటం అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నదో. తర్వాత నెక్స్ట్ కూడా మంచి మార్బోజ్ క్యాండిల్ రావడం జరిగింది. తర్వాత కూడా ఇలా రెండు వరుస క్యాండిల్స్ అనేవి లోయెస్ట్ లోన్ టచ్ చేసుకుంటూ పోయినప్పుడు సో డెఫినెట్గా ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికైతే ప్రాబబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం, సెకండ్ టైం. సో 30 పాయింట్ స్టాప్ లాస్, 35 వేసుకోండి బఫర్. ఈజీగా 70 పాయింట్స్ పైన రివార్డ్ రావడం జరిగింది. సో తర్వాత ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం ఫెయిల్, తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో ఇలా ఉంటాయి క్వాలిటీ జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక రేపటి రోజున మనం సప్లై డిమాండ్ జోన్స్ గురించి మార్క్ చేసుకున్నట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ ఉన్నది. సో ఇది నియర్లీ ఒక 44 పాయింట్స్ తోటి ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు
సో ఈ జోన్కి వచ్చినప్పుడు మేబీ రియాక్షన్స్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది, ఇక్కడ 80 పాయింట్స్ తోటి ఉన్నది కాబట్టి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది, ఇది కూడా నియర్లీ 70 పాయింట్స్ తోటి ఉన్నది కాబట్టి ఈ జోన్స్ అన్నీ మీరు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మంచి అంటే మన ట్రేడ్ సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఇవన్నీ డిమాండ్ జోన్స్. ఇక సప్లై జోన్స్ గురించి మాట్లాడినట్టయితే సప్లై జోన్ ఇక్కడ ఉన్నది 37,200 దగ్గర ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ప్రైజెస్ అక్కడికి రీచ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి అక్కడ కూడా ప్లాన్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.2 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 34.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 35.5 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ 35,500 అనే లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున నేనేం చెప్పాను చూడండి, ఇక్కడ ఇది ఒకవేళ రెండు పాసిబిలిటీ ఉంటాయని చెప్పాను. ఒకవేళ ఇది ఫ్యూచర్ కుమో బేరిష్గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి ఆ ట్రెండ్ ఇలా కంటిన్యూ అయితే ఫర్దర్గా ఇది ఇలా రైజింగ్ అవుతూ ఉంటే ఇలా ప్రైజెస్ అనేవి డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి నిన్నటి ఈ రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అలానే అంటే ఇక్కడ ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతున్నంతసేపు ప్రైస్ అనేది ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ట్రిక్స్ మీకు ఎవ్వరు ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరగదు. చూడండి, సో మనం ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ఏదైతే ప్రెడిక్షన్ చేస్తుంటామో అది 70% అక్యురేట్గా ఉండడం జరుగుతుంది. సో అది జరగడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇది ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా అప్ సైడ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఇది నిఫ్టీ ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది యూటర్న్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది. సో రేపటి రోజున ఈ సినారియో ఏంటంటే దీనిపైన ట్రేడ్ అయితేనే ఇది అంతా ఒక సపోర్ట్ లైన్గా అనుకుందాం, అంటే రెసిస్టెన్స్ లైన్గా ట్రీట్ చేద్దాం. సో దీనిపైన ట్రేడ్ అయితే ప్రైజెస్ అనేవి డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. 37,500 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో కాబట్టి ఈ 36,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడండి. అంటే రెండు సినారియోలు ఉంటాయి రేపు కూడా. ఒకవేళ ప్రైజెస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ప్రైజెస్ అనేవి ఇలా ఇక్కడ ఓపెన్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే అంటే విత్ ఇన్ ద ఈ క్యాండిల్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ 36 దగ్గర రెసిస్టెన్స్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఉంటే సో మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. సో డౌన్ సైడ్ వస్తే మళ్ళీ ఇది ఇక్కడ ఫ్యూచర్ కుమోలో కూడా చేంజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే సో ఇది డిమాండ్ జోన్, అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, ఈ రెండు క్యాండిల్ల మధ్యలో ఉండే గ్యాప్ అనేది మనకు డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో
ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. సో ప్రైజెస్ అనేది ఇన్ బిట్వీన్ ఉంటే సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. దీనిపైన ఉంటే మాత్రం డెఫినెట్గా అప్ సైడ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్నెస్ అయితే షో చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి. ఇక్కడ అవర్లీ చార్ట్ ప్రకారం ప్రైస్ అనేది బులిష్నెస్సే ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ప్రైస్ అనేది రేపు ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి. సో ప్రైజెస్ అనేవి సపోర్ట్ తీసుకుంటాయా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇవాళట్లాగా రన్ అవే లాగా ముందుకెళ్తాయా చూడాలి. ఒకసారి చూద్దాం. ఒకవేళ పాసిబిలిటీ, ఇది ఒక పాసిబిలిటీ, ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అయిందనుకోండి ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వీలైతే ఇక్కడ వరకు కూడా వస్తుంది. కాబట్టి ఇది మొత్తం ఒక డిమాండ్ జోన్గా మీరు ట్రీట్ చేయండి. సో ప్రైజెస్ అనేవి ఎక్కడ అవుతున్నాయి అనేది మీరు దాని ప్రకారమే ట్రేడ్ తీసుకోండి. సో ఇది అవర్లీ సినారియో. దీని కింద మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే వస్తాయి. ప్రైజెస్ అనేవి డెఫినెట్గా ఇక్కడ వరకు వస్తాయి. అంటే ఈ బేస్ లైన్ కింద మాత్రం ఓపెన్ అయితే 35,365 కింద మాత్రం ట్రేడ్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 34,700 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ పర్పస్లో వీటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.